కుజదోషాన్ని తొలగించడానికి పరిహారాలు ఏమన్నా ఉంటాయా? కుజదోషం అన్నది జన్మత ఉండే దోషం. అది ఆడైనా మగైనా సరే ఆ జాతక చక్రంలో కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి కుజదోషంగా పరిగణించడం అన్నది ఉంటుంది. కొంతమంది 1వ స్థానంలో ఉన్న కుజదోషంగా పరిగణిస్తారు. ముఖ్యంగా 2, 4, 7, 8 స్థానాలు ప్రబలంగా కుజదోషానికి కారణమవుతాయి. 12 1వ స్థానం 50% ప్రబలంగా ఉంటాయి. కానీ ఆ కుజుడు స్వక్షేత్రం ఉన్న మిత్రక్షేత్రం ఉన్న కొన్ని లగ్నాలకి ఆ కుజుడు ఆ లగ్నాల్లో ఉంటే కుజదోషం అన్నది నలిపే అవుతుంది. చాలా మటుకి తీవ్రత తగ్గుతుంది. ఈ కుజదోషాన్ని చాలామంది పూర్తిగా తొలగిస్తామో వివాహం ఆలస్యం అవ్వకుండా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా పరిహారాలు చేస్తామని పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని చేస్తున్నారు. కానీ ఎన్ని వేలు ఖర్చు పెట్టినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కుజదోషాన్ని ఆ జాతక చక్రంలోంచి ఆ వ్యక్తిలోంచి కుజదోషాన్ని తీసివేయడం అన్నది అసంభవం. అది మాత్రం ఎప్పటికీ పోదు, పూర్తి స్థాయిలో అలాగే ఉంటుంది. తీవ్రతను తగ్గించడానికి ఆ కుజుడికి తగ్గ గ్రహానికి తగ్గ పరిహారాలు చేస్తే ఆలస్య వివాహం అవ్వకుండా ఉండడానికి, వివాహంలో ఏ విధమైన కలతలు గొడవలు లేకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఆ పరిహారం అంత మాత్రమే తప్ప కుజదోషాన్ని పూర్తి స్థాయిలో తొలగించడానికి మాత్రం జరిగే పరిహారం మాత్రం ఎన్నటికీ ఎప్పటికీ లేదు, రాదు. ఇది గుర్తించి మీరు ఆచరించండి. వివాహం ఆలస్యం అవుతుందంటే కనుక జాతక పరిశీలన చేయించుకుంటే కనుక అందులో కుజదోషం ఉందా, కుజదోషం ఉంటే కుజదోషం ఉన్న వ్యక్తిని చేసుకోవచ్చు, తప్పేం లేదు. కుజదోషం ఉంది కదా అని కంగారు పడవలసిన పని లేదు. ఎందుకు కంగారు? అమ్మాయికి కుజదోషం ఉంటే అబ్బాయికి కుజదోషం ఉన్న అబ్బాయిలు 50% ఉన్నారు, అబ్బాయికి కుజదోషం ఉంటే అమ్మాయిలకు కూడా కుజదోషం ఉన్న వాళ్ళు 50% ఉన్నారు. ఇంచుమించు సమంగానే ఉన్నారు. కుజదోషం ఉన్న అమ్మాయి ఉంది కదా, కుజదోషం ఉన్న అబ్బాయి దొరకడు, కుజదోషం ఉన్న అబ్బాయికి కుజదోషం ఉన్న అమ్మాయి దొరకదు అని బెంగపడవలసిన పని ఏం లేదు. జాతకాలు చూసుకున్నప్పుడు ఇరువురికి కుజదోషాలు ఉంటాయి కనుక మ్యారేజ్ చేయొచ్చు. ఒకరికి కుజదోషం ఉండి ఒకరికి కుజదోషం లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేయకూడదు. ఇద్దరికి ఇంచుమించు పర్సంటేజ్ ఒక 5% తేడాలో ఉన్నా పర్వాలేదు, వివాహం చేయొచ్చు. బొత్తిగా ఒకరికి 100%, ఒకరికి 50%, లేదా ఒకరికి 75%, ఒకరికి 50%, ఒకరికి 25%, ఒకరికి 50%, ఈ పర్సంటేజ్లు ఎంత గ్యాప్ ఉంటే కనుక వివాహం చేయకూడదు. ఒక 5% తేడాలో అదే కనుక ముందుకెళ్ళి వివాహం చేయొచ్చు, ఏ విధంగా ఇబ్బందులు ఉండవు. కుజదోషాన్ని పరిశీలించేటప్పుడు ఇంకా అనేక విషయాలు ఉంటాయి. అవన్నీ వీడియోలో చెప్తే వీడియో లెంత్ పెరుగుతుంది తప్ప ఏముండదు. అది కూడా కొంతమందికి అర్థం అవ్వదు. కుజదోషాన్ని పరిగణించి అది ఎంత తీవ్రతలో ఉంది, ఏ గ్రహం దాన్ని మరీ ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ తీవ్రమైన కుజదోషం ఉంటాయి, వాళ్ళకి 30 వచ్చినా 35 వచ్చినా 40 వచ్చినా వివాహాలు కావు. ఆ జాతకాలు కూడా ఉంటాయి. అన్నీ పరిశీలించాలంటే పూర్తి జాతకాన్ని పరిశీలించి చెప్పవలసిందే. ఏదో కుజదోషం 2 ఇంట కుజుడు ఉన్నాడో, 4 ఇంట కుజుడు ఉన్నాడో, 8 ఇంట కుజుడు ఉన్నాడో అన్నీ కంగారు పడి కుజదోషాన్ని మరీ ఇబ్బందిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కుజదోషానికి సింపుల్గా పరిహారం ఉంటే కనుక అవుతుంది అనుకుంటే కనుక పరిహారం చేసుకోవటం తీవ్రత తగ్గించడానికి మాత్రమే. కుజదోషానికి విపరీతమైన పరిహారాలు ఏమీ చేయించవలసిన అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలామందికి కుజదోషం ఉంది కదా అని అట్టి చెట్టుకి వివాహం చేయటం అని ఇతరత్ర చేస్తారు. అవి ఏమాత్రం ఫలించదు. ఆచరించి చూడండి. మీకు మీ జాతక పరిశీలనలో ఏమన్నా డౌట్లు ఉంటాయి కనుక మీ దగ్గరలో ఉన్న సిద్ధాంతి పరిశీలించుకుని చూపించుకోండి. దాన్ని బట్టి ముందుకి వెళ్ళండి.